ముందుగా మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభోదయం. దిశ పేపర్లో ఈరోజు సక్కదనాల ముచ్చట అక్షరం పొల్లుపోకుండా ముద్దుగా చెప్పిండు ముచ్చట. మరి అది నిజమెంతనో అబద్ధమెంతో నాకైతే తెలియదు, కానీ చెప్పే ప్రయత్నం చేస్తే మీరు కూడా వినే ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్పను, రిటైర్మెంట్ దగ్గర పడుతుంది కదా, వాళ్ళు ఇప్పుడంతా రిటైర్మెంట్ అయ్యే అవకాశాలు లేవంట. వాళ్ళ సేవలు ఇంకా ప్రభుత్వానికి అవసరమేనట. గతంలోనేమో ఆయన కలవకుంట చంద్రశేఖరరావు ఏం చేసిండు, 58 ఏళ్ళని 60కి చేసుకొచ్చిండు, 61 ఆయన చేసిండు. ఈయన దానికి ఇంకా ఏడాది 2 ఏళ్ళు ఈయన పెంచే ఉపాయం ఈయన చేస్తుండు. ఆయన చేసిన తప్పే ఈయన చేస్తట్టుండు, పాడైపోను. ఎందుకు చేస్తుండు మరి? వీళ్ళతోటి ఏమైనా ఎక్కరుందా, లేకపోతే రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ లేకపోతే వాళ్ళ సంస్థలకు కానీ ఏమైనా ఎక్కరుందా అంటే ఏం ఎక్కర్లేదు. ఏం ఎక్కరుంటే చెప్పురి. 50 ఏళ్ళు దాటిన వెంటనే 12 రకాల రోగాలు అటాక్ అవుతున్నాయి ఈ కాలాన్ని. మనం తినే తిండికి, తాగే తాగుడుకు, మనం పీల్చే గాలికి. గసవంటిది 60-62 ఏళ్ళు వచ్చినాక కూడా వాళ్ళకు రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఇస్తలేరంటే ఎందుకు ఇస్తలేకుండా వచ్చు? దీని వెనుక ఏమైనా కుట్ర ఉంది. ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు పాత బకాయిల పైసలు మొత్తం ఇవ్వాలంటే దగ్గర 9,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తేనే సెటిల్మెంట్ అవుతారు. ఈ సెటిల్ కావాలంటే, ఈ డబ్బు ఏడు కాడికి సెటిల్ అయి కావాలంటే 9,000 కోట్ల రూపాయలు కావాలంట. ఆ పైసలు లేవంట, పాడైపోను. ఏం కావచ్చు మరి? పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? పైసలన్నీ సరే, వాళ్ళకేమైనా ఎక్స్ట్రా ఇస్తామన్నట్టుందా? లేదు. వాళ్ళకు వచ్చే పైసలు వాళ్ళకి ఇస్తేందుకు కూడా మన దగ్గర లేవంటే మరి ఏముండి పాడైనాయి చెప్పురిగా. కేసీఆర్ ఏం చేసిండు? ఆయల్లా మీకు అందరికి పెంచుతున్నా చూడురి, ఇంకా 4 రోజులు ఎక్కువ ఉద్యోగం చేసుకొని బతుకురని చెప్పిండు. ఎందుకు? అది ఆయన స్వార్థం కోసం, కేసీఆర్ స్వార్థం కోసం. ఆయన డబ్బలు ఇత్తులేవు, అందుకోసమని ఏదో చెప్తానికి ప్రయత్నం చేసిండు. మొత్తానికి మజ్బూసి రేగాలని గా పని చేసిండు, పోయిండు. ఇవాళ ఒకనాడు కాకుండా ఒకనాడు అయితే రిటైర్మెంట్ కావాల్సిందే కదా, మరి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వవలసిందే కదా. మరి ఇంకెప్పుడు ఇస్తారు చెప్పురి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఉద్యోగం అయిపోగానే రిటైర్మెంట్ కాగానే వాళ్ళకు కొన్ని రకాల కోరికలు ఉంటాయి. ఓ ఇల్లు కట్టుకోవాలి, బిడ్డ పెళ్లి చేయాలి, కొడుకు పెళ్లి చేయాలి, లేకపోతే కొడుకుని బిడ్డని వేరే దేశం పోయి చదివించాలి, మనవళ్ళతోటి హాయిగా ఆడుకోవాలి, జీవితం గడపాలనే ఆలోచన ఉంటుంది. ప్రతి ఉద్యోగస్తునికి ఉండేది గదే. కానీ వాళ్ళ సరదాలల్లో మొత్తం సన్నీళ్ళు పోస్తుండ్రు ఈ ప్రభుత్వాలు. అవునా కాదా చెప్పు. ఒకవేళ పైసలు లేవు అంటారు కదా, మీకు పైసలు వచ్చే ఆలోచన కూడా మా ఛానల్ ద్వారా, మనతోలి వెలుగు ఛానల్ ద్వారా ఇప్పటికీ 25 సార్లు చెప్పినాం, 26 సార్లు కూడా మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి ఎన్నోది. మీకు పైసలు లేవంటారు కదా, కేసీఆర్ గుంజుకున్న అసైన్మెంట్ భూములు కానీ, లావణ్య పట్ట భూములు కానీ, పొరంబోకు భూములు కానీ, ఇవి ఎన్నో రకాల భూములు ఉన్నాయి కదా. ఈ భూములను తీసుకొచ్చి అందులో 0.5% భూములు అమ్మితే ఇటువంటి ఆఫీసర్లకు డబల్ ఇచ్చి పంపించవచ్చు. పంపించలేరా ప్రజలారా? పంపించలేరా? ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని జాబ్ క్యాలెండర్ ఏమయ్యా అని రోజు పోరగాలు ధర్నా చేస్తూనే ఉన్నారు. మరి నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు? మోడీ సామెత ఏం చెప్తారంటే, పాత నీళ్ళు పోతుంటే కొత్త నీళ్ళు వస్తాయి అని అంటారు. మరి ముసలోళ్ళు అంతా వీళ్ళంతా రిటైర్మెంట్ అయితే మరి కొత్త వాళ్ళు వచ్చే అవకాశం వస్తుంది కదా. మరి కొత్త వాళ్ళని రానియవు, పాత వాళ్ళని పోనియవు, మరి ఎట్ట పాడవుతుంది? గ్రూప్ 1 వేస్తిరి, గ్రూప్ 2 వేస్తిరి, గ్రూప్ 3 వేస్తిరి, గ్రూప్ 4 వేస్తిరి అన్నందుకు 4 ఒకటి భర్తీ చేసినట్టు. మరి 3 అట్నే ఉండి 2 అట్నే ఉండి 1 అయితే అది ఇంకా అవుతుందా కాదా కూడా తెలియదు, పాడైపోను. దాని మీద ఆల్రెడీ ఎలిగేషన్ పెడితేనే అది కరెక్ట్ అయిన ఎగ్జామ్ కాదు, మళ్ళీ పెడితే మళ్ళీ పెట్టాలనేమో, పాడైపోను. గతంలోనే ఒక్కొక్క పరీక్షలు 3-4 సార్లు రాసి తలకా ఖరాబ్ చేసుకున్న నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు కూడా గ్రూప్ 1 మళ్ళీ అది క్యాన్సిల్ అయింది అనుకో, సచ్చే గొర్రీగా. మరి ఎప్పుడు ఇస్తారు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు లేవా ఇక? అరే మీ జేబులకి వెళ్ళి ఎవడన్నా, ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ మీ జేబులకి వెళ్ళి ఏమైనా ఇస్తురా? వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తేందుకు కూడా మీకు గింత ఇబ్బంది ఉంటే ఎట్ట పాడేసి వస్తారు చెప్పు. గతంలో కేసీఆర్ చేసిన తప్పే నేను చేస్తా అంటే మరి కేసీఆర్కి పట్టిన కథ ఇవాళ రేపన్నా నీకు కూడా పడుతుండొచ్చు, పట్టదా? గవర్నమెంట్ ఉద్యోగులకు వాళ్ళని ఏమెక్కడ కూస్తున్నారు? ఇప్పటికే పాడైపోను. 50 ఏళ్ళు దాటినామంటే ఆయన నెత్తెటికలు నడుస్తాయి, కంటి చూపు తగ్గుతుంది, కిడ్నీలు ప్రాబ్లం ఉంటాయి, లేకపోతే లివర్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా 12 రకాల వ్యాధులు ఉంటాయి. వాళ్ళని ఎంతగానో ఇబ్బంది పెడతావు చెప్పు. ఓ పని చేయరు, లేకపోతే నిమ్మలంగా సచ్చిందాకా చేయాలి మీరే. ఇక కొత్త వాళ్ళు వచ్చే ఛాన్స్ లేదని చెప్పరాదు. నిమ్మలంగా 3 కాల బండి నూక్కుంటూ వస్తారు. ఇప్పటికే అనకూడదు కానీ వాళ్ళకి చదువు రాక కాదు, ఆ సార్లు అయినా కానీ ఉద్యోగులు ఎవరైనా కానీ వాళ్ళకి పని చేయరాక కాదు, ఏజ్ మీద పడి కొన్ని పనులు చేయలేకపోతున్నారు. వాళ్ళ 4 రోజులు ఇళ్ళల్లో ఉంచితే వాళ్ళ పని వాళ్ళ జీవితం గడుపుతారు. కొత్త వాళ్ళకి ఛాన్స్ చేయరాదురి. చదువుకొని జమ్ములు ఉన్నట్టు ఉన్నారు పొరగాళ్ళు ఒక్కొక్కరు. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే చక్కదనం కానీ వీళ్ళని పంపించరు, వాళ్ళని తీసుకురారు. ఎట్ట పడేసేస్తారే నాకు అర్థం కాదు. రేవంత్ సర్కార్ వచ్చింది, ఎట్లా వచ్చింది? కేసీఆర్ నీ కుటుంబంలో సంపాదించిన
అక్రమ సంపాదన మొత్తం బయట పెడతా, మీ అందరిని కొనపోయి జైలు వేస్తా అంటేనేగా వచ్చింది. మరి అక్రమంగా సంపాదన మొత్తం కేసీఆర్ ఒక్కడే కాదు, గత ప్రభుత్వంలో ఎవరెవరు ఏ రకంగా అక్రమంగా సంపాదించారు వాళ్ళ సంపాదన మొత్తం బయటే రాదు. ఎన్ని కోట్లు కావాలి? పైసలు లేవు అంటావు. ఏడికన్నా పోతే చెప్పులు ఎత్తుకపోతట్టురు, ఏడికన్నా పోతే చేతుల పోసే కాలం లేదు. మన పేరు చెప్తేనే డోరు దగ్గర పెట్టుకుంటారు, దర్వా దగ్గర పెట్టుకొని పత్తలు ఇక్కడ వీక్తురు అని అంటున్నావు. ఎవ్వరి కాడికి పోనక్కర్లేదు రేవంత్ పటేల, నువ్వు ఎవ్వరి కాడికి పోనక్కర్లేదు. మన దగ్గరనే కోట్ల రూపాయల ఏమంటారు వసతులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవా, నాకు అర్థం కాదు కానీ సద్వినియోగం చేసుకో. నువ్వు ఏం కష్టం చేయనక్కర్లేదు. వాళ్ళు అక్రమంగా సంపాదించిన సంపాదనని నువ్వు సక్రమంగా గుంజుకొచ్చి ఉపాయం చేయరాదు. నువ్వు ఈ కాలానికి నువ్వే మగపిల్లగాని మాకు నువ్వే దేవుని అవుతావు. గా పని చేయక గడుకోసారి మా దగ్గర పైసలు లేవు, మా చేతులు ఓడిపోసే కాలం లేదంటే ఎడబోస్తాను చెప్పు. అవును, మరి గతంలో ఉన్నోడు ఆ పని చేసిపోయాడు. ఇప్పుడు గతంలో ఉన్న ఆయన ఇప్పుడు ఇంటికి పెద్ద కొడుకు ఉంటాడు అనుకో, సపోజు ఆడు లంగాయి మొత్తం అప్పుల పాలు చేసిపోయింది అనుకో, చిన్న కొడుకు చేతికి అధికారం వస్తే మరి చిన్న కొడుకు నువ్వు నమ్ముతావు ఎవడన్నా? మీ అన్ననే మోసం చేసిపోయింది, మరి నువ్వేడికి వెళ్ళి ఇస్తావురా నాయన? మీ అన్న తీసిమనకారు అయితే నువ్వు డబ్బులు తీసిమనకారు కానీ నీకు కూడా ఇస్తారా అంటారా అనరా? మరి కేసీఆర్ చేసిపోయిన అప్పులు గట్ట ఉన్నాయి. మరి ఆయన అప్పులు మొత్తం తీరాలంటే ఆయన తీసలేకనే ఆయనని ఒడగొచ్చి ఇంట వండబెట్టిరి. నువ్వు తీర్చవేమో నువ్వేమో చేస్తావేమో అని నీకు అధికారం చేతికిచ్చిరి. మరి నువ్వు కూడా గదే మాట అంటే ఎట్ట పాడైతే చెప్పు. మనకు అప్పు ఓడియనక్కర్లేదు, ఎవరి దగ్గర పోనక్కర్లేదు. అక్రమంగా సంపాదన అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నోళ్ళు కానీ లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర ఓలోళ్ళ దగ్గర ఉందో గాల దగ్గర గుంజుకొచ్చి ఉపాయం చేయవా మమ్మ. కానీ గై గుంజుకొస్తే ఏ ఒక్క దగ్గర పోయి చేయి జాపాల్సిన పని లేదు. గా పని చేయి మమ్మ కానీ, ఇక ఉంటా మరి.